సీనియర్ పాత్రికేయులు మనం పెట్టుకుని కాదు ఈ నీళ్ళు పెట్టుకోవాలి దండాలు ఎరవై రావాలి రావాలి దీక్ష చేపట్టిన జర్నలిస్టులకు సంఘీభావం తెలిపేందుకు రైతు సంఘం నాయకులు సాగర్రావు ఆధ్వర్యంలో తిరుపతి ఇళ్ల స్థలాలు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి. గత 30 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ మాకు రాజ్యాంగ ఇళ్ల స్థలాల కోసం గత 30 ఏళ్ళుగా ప్రజాప్రతినిధుల చుట్టూ, పాలకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా ఏమాత్రం ఫలితం రాకపోవడంతో మాకైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వేడుకుంటూ కోరుకుంటూ మీకు మేమున్నాం, మీ సమస్య న్యాయబద్ధమైంది. జగిత్యాలకు 2 సమస్యలు ఉన్నాయి. నా వయసు 53 అయితే 30 ఏళ్ళకే చూస్తున్నాను. అప్పుడున్న 15 మంది విలేకరులు కూడా ఇళ్ల స్థలాలు అడిగారు, ఇప్పుడున్న 150 మంది కూడా అడుగుతున్నారు. అట్లాగే అప్పుడున్న 50 రోడ్ గట్లే ఉంది, ఇప్పటికీ 50 రోడ్ గట్లే ఉంది. ఈ 2 సమస్యలకు ఒకటి ప్రజలది, ఒకటి ప్రజల కోసం పోరాడుతున్న పాత్రికేయ మిత్రులది. ఈ 2 సమస్యలకు సొల్యూషన్ ఎవరు చూపించాలంటే మరి ఇక లాస్ట్కి విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిగ్రహం ఉంటే రాదు. ఆగ్రహం వ్యక్తం చేసి దేవుని మీద చేయాల్సిందే. ఏం చెప్తాం మరి? ఎవరు వ్యక్తులు కదా సమస్యను పరిష్కరించేది. వ్యక్తులు మీన్స్ ప్రజాప్రతినిధులు. నేను, నువ్వు, మన అందరం కూడా ప్రజాప్రతినిధులు వంత పాడే ప్రతి ఒక్కరు కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే. మీరు వచ్చినప్పుడు ఏదో ఛాయ్ బిస్కెట్లు ఇచ్చి మా పేరంతా సంతోషపడి మేము మీ బాగోగులు, మీ కుటుంబ సమస్యల గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు. కొద్దిమంది హ్యాపీగా ఉన్నంత మాత్రాన విలేకరులు అందరూ హ్యాపీగా ఉన్నారు అనుకునే తత్వం ప్రజలది.
ప్రతినిధులే కూడా. అది జగిత్యాల జిల్లా కేంద్రం అయింది. 15 మందో 20 మందినో దృష్టిలో పెట్టుకున్న సమస్య కాదు. ఎందుకంటే మీడియా పెరిగింది, సోషల్ మీడియా వచ్చింది, అనేక రకాల వార్తా ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో 150 ఇచ్చినా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. చాలామంది బయట రూమర్స్ ఉంటాయి అన్నమాట, విలేకరులకు ఏం చేయాలి. నిజంగా కూడా 1, 2, 3, 4% చేసే చిన్న పొరపాట్లను అందరికీ ఆపాదించడం కాదు. చాలామంది రెంట్లలో ఇందాక సోదరులు చెప్పినట్టు కిరాయి వస్తే నెక్స్ట్ మంత్ కిరాయి ఎట్లు ఇవ్వాలన్న పరిస్థితి ఉంటే అందరూ చేయి చెప్తారు, అందరూ ఇబ్బంది పడతారని కాదు. కానీ నిజాయితీగా సేవలు అందిస్తున్న మీకు నిజాయితీగా దక్కాల్సిన హక్కు. మిగతా ఇదే ప్రజాస్వామ్య దేశంలో అనేక పథకాలు అనర్హులకు చెందుతున్నాయి. అర్హులైన మీకు ఇవ్వకపోవడానికి కారణం ఏమో మీకు తెలుసు. మీరు ఆ మాట అంటలేరు, మీరు అనన్నప్పుడు మేము రాలేరు. కారణం ఎవరో వాళ్ళని మీరు నిలదీయలేనంత ధైర్యం మీ దగ్గర లేనప్పుడు మీ వెనకాల ఎవరు రారు. ఇవాళ కూర్చున్నారు 10 రోజులు ఓకే, బట్ ఇంకొక 5 రోజులైన తర్వాత ఖచ్చితంగా దీనికి కారణం ఎవరో మీ మెజారిటీ ఒక డబ్బాలు వేసుకోరు. వీళ్ళు కారణం అని ఆ పేపర్ తీసి అనుకోండి. సాగర్రావు అయితే సాగర్రావు, ఇంకోలేదు ఇంకోరు. మీరు భయపడ్డప్పుడు మీ సమస్యల పరిష్కారం ఎవరు ఇస్తారు? పోరాటం రెండోది మీ అందులో యూనిటీ లేదు. ఇప్పుడన్నా యూనిటీ అయింది కాబట్టి మీ అందరికీ మరొకసారి ఉద్యమం మీ అందులో కొద్దిమంది నాయకుల దగ్గర పోతున్నారు కాబట్టి ఇంకొకరికి సాయం చేయడానికి కనుక ముందు అవుతారు. మీరు ఇప్పుడు యూనిటీ ఉన్నారు, ఖచ్చితంగా మీకు అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. సంఘీభావం తెలిపినంత మాత్రాన మీకు ఏమవుతుంది? మీకు తృప్తి, మాకు తృప్తి. సమస్య పరిష్కారం చావోరేవో కాదు, సమస్యను చంపాలి లేకపోతే సాధించాలి, అంతే తప్ప చావోరేవో సత్యం సాధిస్తాం. ఇప్పటికీ మన మిత్రులు నిన్న మొన్న మధునయన గోదావరి కనవతో చనిపోయినట్లు. చనిపోవడం పరిష్కారం కాదు. మీరే చావోరేవో అంటే సమాజానికి మార్గదర్శకులు, సమస్యను ప్రశ్నించాల్సిన వాళ్ళు, సమస్య నిర్లక్ష్యం చేయాల్సిన వాళ్ళు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన మీరు ఆ మాట అనడానికి లేదు. ఖచ్చితంగా సాధించి తీరాలి, లేదా సమస్యలను చంపేయాలి. సమస్యను చంపేయాలంటే ఖచ్చితంగా మీ చేతిలో ఉంది. దీర్ఘకాలిక ఉద్యమం తీసుకోండి, నాయకులకు కనిపింపు కలగాలి. మీతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు మీకు చేదోడవాదులుగా మీ దేశ కార్యక్రమంలో సంఘీభావం తెలపాలంటే మీరు ఖచ్చితంగా యూనిటీగా ఉండండి. సమస్యలు ఏ యాంగిల్లో పోతే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఆ నాయకులకు సురుకు పెడతారా, కర్రు కాల్చి పెడతారా, ఏం పెడతారో పెట్టుకొని తీసుకోరు. మేమేం చేయమంటారో మీరు చెప్పుకోండి. మేము అది మీకు మా బాధ్యతతో మా సంఘీభావం చెప్తాం, మా మద్దతు చెప్తాం. 3 రోజులు మీకోసం ఇక్కడ ఉపవాసం ఉంటుంటాం, 10 కిలోమీటర్లు పాదయాత్ర ఏమంటే చేస్తాం. మేము చేయగలిగింది మీకు సంఘీభావం, మా నైతిక మద్దతే. కానీ ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు వేరున్నారు, తీసుకున్న వాళ్ళు. కారణం ఎవరు జరిగినా 30 ఏళ్ళ ఈ సమస్యకు 2024 ఆగస్టు 15తో అయిపోవాలి. ఈ 15 ఆగస్టు రోజు కార్యక్రమాలు ఉంటాయి కదా, అక్కడ మీకు అనౌన్స్ కావాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ఉద్యోగం. నిజంగా పాత్రికేయులు అంటేనే అన్ని సమస్యల మీద రాజకీయం కానివ్వండి, రైతులు కానివ్వండి, ఏ సమస్యనైనా, ఏ మూలకున్నటువంటి సమస్యనైనా తీసుకొచ్చి ప్రజల కొరకు ప్రజాస్వామ్యంలో పాటుపడుతున్నటువంటి మరి పాత్రికేయులకి ఇవాళ ఇళ్ల స్థలాలంటే అది బంగాళా లేకపోతే బంగారమా ఏంటిది, అది ఏమన్నా ప్రభుత్వం ఎన్నో చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇలా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలంటే నిజంగా అది ఏ పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు అడిగిన కోర్టు కాదు, ఆస్తులు కాదు, వాళ్ళు చేసే పని కాదు, ఒక లెక్క కాదు. ఆ పాత్రికేయులు అంటే ఇలా మొన్న 2019లో రైతుల సమస్యలు, రైతులకు మద్దతు ధర కొరకు రోడ్డు ఎక్కితే నిజంగా పాత్రికేయులంతా కూడా పాటుపడి మరి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో నిజంగా మా భాగస్వామ్యాన్ని మీరు ప్రభుత్వానికి అందించి మరి మద్దతు ధర వచ్చినట్టు రైతులను ఆదుకునే విధంగా కూడా మీరు ఎందరికో సహాయం చేసినట్టు దాంట్లో ఇది ఒక అంశం. కాబట్టి ఇవాళ పాత్రికేయులకి ఇవాళ ఇబ్బంది కలుగుతున్నదంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళ గవర్నమెంట్కు ఈ మాత్రం ఈ సోయిలేంతనం ఇది కరెక్ట్ కాదు. గత 30 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి వాళ్ళ కష్టాన్ని మరి అన్ని మండలాల్లో ఇచ్చి ఇలా జగిత్యాల పట్టణంలోనే పాత్రికేయుల చిరుసూపు చూడడం వల్ల ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి పాత్రికేయులకు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎన్నో వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళు ఎన్నో కష్టాలు పడి నిజంగా ఇది పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం కాదు, వాళ్ళు ఏదో లక్షలు వేలు సంపాదన లేదు. నిజంగా వాళ్ళ బాధలు నాకు తెలుసు. వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారంటే అది ఎలకట్టలేనటువంటి వాళ్ళ సేవాభావం, వాళ్ళ దృక్పథం, వాళ్ళ యాక్టివిటీస్ అంతా కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఎక్కడైనా కూడా సాగర్ గారు అన్నట్టు మరి ప్రభుత్వం ఈ 15 ఆగస్టులో కూడా ప్రకటించాలి. ఇళ్ల స్థలాలు నిజంగా అసలు ఏమీ కాదు, వాళ్ళ కోరికలని
చిన్న విషయం అది. మరి గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యము మరి ఎందుకు చేస్తుంది అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రభుత్వం తీసుకుపోవడానికి పోరాడండి, ఐక్యంగా ఉండండి. మేము వెనుక మేము ఉండం, అవసరానికి మేము రైతులందరూ కూడా వచ్చి మీకు మద్దతు చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గత 10 రోజులుగా నిరవధిక సమ్మెగా పాత్రికేయ మిత్రులు వారి గృహ నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం మీద సమ్మె చేస్తున్న ఈ సభా స్థలానికి మేము రైతు నాయకులుగా మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చినాము. మరి గూడు అనేది ప్రభుత్వ కనీస బాధ్యత. మరి ప్రభుత్వ పథకాలు ఎన్నో చేస్తుంది. పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో సమాచారాన్ని అందించడానికి వారు ఎంతో శ్రమించి రేయింబవళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ప్రభుత్వానికి ప్రజలకు సాయం చేస్తున్నారు. మరి వీరు కోరే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి ఈరోజు పట్టణంలో నిజంగా చూస్తే ఈ కిరాయి భరించడం అనేది చాలా కష్టంగా ఉంది. మరి ఎంతోమంది సొంత ఇల్లు లేక ఈ కిరాయిలు భరించలేక చాలా అవస్థల్లో ఉన్నారు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా మేమందరం కోరుకుంటున్నట్టు ఈ 15th August లోపల ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఈ మా రైతుల పక్షాన పాత్రికేయుల మిత్రులకు మరియు మేము గత 10 రోజుల నుండి పాత్రికేయులు నిరాదీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వము కనీసం వారి శ్రమ, వారు కష్టపడే శ్రమ కన్నా ఫలితం ఇవ్వకుండా కనీసం వారు ఎట్టి పరిస్థితులైనా ఇంత కష్టపడి వాళ్ళు చేసినందుకు మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలని చెప్పి నిదర్శనాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరియు అదేవిధంగా ఒకవేళ ఇంత ఈ 15th August తీయకపోతే మేము రైతులను కూడా ఖచ్చితంగా రోడ్డెక్కి మా విలేకరుల పక్షాలను నిలబడి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. నేడు జగిత్యాల జిల్లా కేంద్రంలోని విలేకరులు గత 10 రోజుల నుండి వారి ఇళ్ల స్థలాలు, వారి హక్కుల గురించి పోరాడటం చాలా స్ఫూర్తిదాయకం. అలాగే మా జిల్లా రైతాంగం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి కోరికలు తీరాలని మేము కోరుకుంటున్నాము. మేము గత 5 సంవత్సరాల నుండి జిల్లా రైతాంగం తరఫున ఉద్యమాలు చేస్తుంటే ప్రతి ఒక్క విలేకరి మా వద్దకు వచ్చి మాకు ఎంతో సహకరించినారు. గత 2019లో దరూర్ కెనాల్ వద్ద మేము చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు జగిత్యాల పోలీసు యంత్రాంగం మమ్మల్ని అడ్డుకొని ఎంతో తీవ్రంగా కష్టపెట్టినారు. దానికి విలేకరులు అందరూ వచ్చి మాకు సానుకూలంగా స్పందించినారు. ఆ రోజు అయిన కేసు మేము కోర్టులో ఇప్పటి వరకు కోర్టులో ఉండి వేచి చూస్తున్నాము. అంటే హక్కుల గురించి అడిగితే, పోరాటం చేసి హక్కుల గురించి అడిగితే ఇలాంటి కేసులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఇలాంటి ఈ దయాదాక్షిణ్యం లేకుండా ఇలా చేస్తున్నారు రైతాంగంపై, అలాగనే విలేకరులపై. మీ కోరిక తీరాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లే మీకు హక్కుదారులు. వాళ్ళు పోయి అక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తేనే మీ హక్కులు నెరవేరుతాయి. లేని ఎడలో మేము కూడా మా రైతాంగం తరపున మేము కూడా మీకు సానుకూలంగా మద్దతు తెలుపుతామని తెలియజేస్తున్నాం. 10 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పాత్రికేయులకు మరియు వేదికపై ఉన్నటువంటి రైతు సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే పాత్రికేయుడు అంటేనే ప్రజల సమస్యల గురించి పోరాడేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి న్యాయం లేకపోతే ఇంకా ఎవరికి న్యాయం జరుగుతుంది? కనీసం వాళ్ళకు వేతనాలు లేవు, ఏదైనా పని చేసుకుందామంటే పని కూడా లేదు. కాబట్టి వాళ్ళకు ఏదన్నా ఇల్లు రెంట్ కావాలన్నా కానీ ఖర్చులు కూడా వెళ్ళడం చాలా కష్టమవుతాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా రైతు ఉద్యోగం నడిచినప్పుడు కూడా మరి వారు జాతీయ రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయిలో కూడా మరి రైతు ఉద్యమాలకు ఎంతో తోడ్పడి వారు మమ్మల్ని ఎంతో అధ్యక్షులు కాబట్టి మరి వారికి ఇవాళ వచ్చింది కాబట్టి వారి కోసం కూడా మేము రైతులందరం ఐక్యతగా ఉండి వారి కష్ట సుఖాలను మేము పాల్పంచుకుంటామని కోరుకుంటూ, ఈరోజు 10వ రోజు నుంచి గత 10 రోజుల నుంచి మా విలేకరు సోదరులందరూ వివాదిక సంబంధించి కూడా కనీసం గత పాలకులైనా ఇప్పుడున్న పాలకులైనా
ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆ పాలకులు గట్లే ఉన్నారు. మీరు గతంలో ఏంటంటే గత ప్రభుత్వాలకు మా ప్రజలకు మీరు వారధిగా ఉన్నారు. ఆ వారధిగా అంటే మేము రైతాంగ సమస్యలు ఎన్నో సమస్యలు కొట్లాడితే ఆ సమస్యలను జగిత్యాల జిల్లా నుంచి ఎక్కడికో రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళిన ఘనత ఒక మా విలేకరుల సోదరులకి దక్కుతుంది. ఇక్కడ ఉన్న ఈ విలేకరుల సోదరులకు ప్రతి జిల్లాలలో అక్కడక్కడ వాళ్ళకి గత కేటీఆర్ గారైనా అటు హరీష్ రావు గారైనా ఎక్కడైనా వాళ్ళకు విలేకరులకు అక్కడ స్థలాలు ఇచ్చిండ్రు. గత ప్రభుత్వాలు కూడా వీళ్ళు చెప్పి ఇస్తామని చెప్పారు. మరి ఇవాళ మీకేమైంది? మరి పాలకులు మారినంత మాత్రమే మేము కూడా అట్లే చేస్తారా? మీరు అట్లే చేస్తే మాత్రం మేము రైతాంగం అందరం ఈ జిల్లా రైతు సంఘం తరఫున ఒకటే విలపిస్తున్నాం. మేమంతా ఏకమై వీళ్లకు మా విలేకరుల సోదరులకు మేము విన్నట్టు ఉండి వాళ్ళకు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వర్తిస్తామని మీరు అలా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు 15వ తారీఖు లోపు ఇక ఇవ్వకపోతే 16వ తారీఖు రోజు ఏదో ఒక రోజు మేము నిర్ణయం చేసి మేము రైతులందరం పెద్ద ఎత్తున ఈ జిల్లా కేంద్రంలో మీ తరఫున మేము కొట్లాడడానికి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ఈ ఒక్కసారి కూడా మీరు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్లో మీరు ఇవ్వకపోతే మాత్రం మేము మా రైతాంగం తరఫున ప్రతి ఒక్కరం పాల్గొంటాం. గతంలో చేసిన మేము రైతు ఉద్యమాలను కూడా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా మీరు తీసుకుపోయి మా రైతుల హక్కులను పోరాటాలను మీరు గురించారు. మీరు మాకు మార్గదర్శనం గురించి మా సమస్యలను పరిష్కరించారు కాబట్టి మీకు మేము రుణపడి ఉన్నాం. మేము రైతులందరూ రైతుల తరఫున ప్రతి ఊరి నుంచి అట్లాగే మీకు సాంఘీభావం తెలుపుతామని కోరుకుంటూ భారత్ మాతా కీ జై. నా సమస్యను అర్థం చేసుకొని మా సమస్యను తెలుస్తున్న మీది న్యాయబద్ధమైన కోరిక. మీకు ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు కల్పించాల్సిన కనీస బాధ్యతను వారు నెరవేర్చుకోవడం సరికాదు. మిమ్మల్ని అన్ని విధాలా వాడుకొని వదిలేస్తున్న ఈ పాలకులకు మీరు సరైన సమాధానం చెప్పాలి. మీ అమాయకత్వం పనికిరాదు. మీరు విగ్రహాలకు వినతిపత్రం ఇవ్వడం కాదు. మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తే మీరు కన్నెర్ర చేసి ఆత్మహత్యలు సరికావు. మీరు కొట్లాడి సాధించుకోవాలి తప్పితే మీరు ఈ చావోరేవో అనొద్దు. మీకు మేము ఉన్నాం, మీకు మేము అన్ని విధాల బలం చేకూరుస్తామని మాలో మనోధైర్యాన్ని కల్పించినందుకు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా జర్నలిస్టుల తరఫున ధన్యవాదాలు. జగిత్యాలలో ఇళ్ల స్థలాల సాధన కోసం గత 10 రోజులుగా సురేందర్ కుమార్ గారు ఈరోజు మన సంఘీభావం మన దీక్షా శిబిరంలో పాల్గొని వారి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు రైతు సంఘం పాత్రికేయ మిత్రులు సంఘీభావం తెలపడానికి వచ్చిన మలయాళ రైతు సోదరులారా మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే మీ ఉద్యమాలకే మేము సంఘీభావం తెలపలేదు. మీ ఉద్యమాలనే జాతీయ స్థాయికి తీసుకువెళ్ళలేదు. రైతులు కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, సాగునీటి అవసరాలు, రుణమాఫీలో అవకతవకలు, ఈ సమస్యలన్నీ మా పాత్రికేయ సోదరులే బయట ప్రపంచానికి తెలియజేశారు. ఇక రెండో విషయం, మాలో అనైక్యత ఉన్నది, ఒకరిటు ఒకరటు అనే ఒక అపోహ ఉన్నది. గత 10 రోజులుగా మా వేదిక మీద కూర్చుంటే ఎంతమంది ఎక్కడ కలిసి కూర్చున్నారు, ఆమె ఏకైన నినాదంతో కూర్చున్న విషయం మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. రెండవది, మాకు స్థలాలు కావాలి ఇవ్వండి అనేది మేము అడుక్కుంటలేము. ఇది మా హక్కు. హక్కు అంటే మీరు ఎట్లా అనుకుంటారంటే 2006లో స్వర్గీయ ఎం సత్యనారాయణరావు గారు తమిళనాడులో డీర్ పార్కులో 80 మంది విలేకరులకు ఇచ్చారు. స్వర్గీయ రత్నాకరరావు గారు ధరంపూర్లో ఇచ్చారు. ఇదే గత ప్రభుత్వంలో కేటీఆర్ నియోజకవర్గమైన దాంట్లో 120 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇదే ప్రొఫెసర్ వేములవాడ ఎమ్మెల్యే 80 మంది విలేకరులకు ఇచ్చారు. సిద్దిపేటలో ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో
పాత్రికేయులకు ఇవ్వాలనేది ఎలాంటి జీవో లేక, జీవో ఎందుకు లేదంటే గత ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీలనే రద్దు చేసింది. అంటే కేటాయింపులు అనేవి లేకుండా పోయింది. ఇకపోతే మిత్రులారా, మా సమస్యలు వీళ్లకు అరణ్య రోజులుగా వినిపిస్తున్నాయి కావచ్చు. ఎవరైనా నెట్లో గూగుల్లో టచ్ చేయండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు రిటైర్డ్ అవ్వడానికి ముందు ఆయన ఈ ఫైలు విలేకరులకు కేటాయించిన 1000 ఎకరాల భూమి గురించి క్లియరెన్స్ చేసి గత ప్రభుత్వంలో నోటిఫై చేసి ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మా గురించి, మా వితల గురించి అవగాహన చేస్తున్నాం. రెండవ అంశం, గత ప్రభుత్వంలో జీవోలు లేవు. అంతకుముందు ప్రభుత్వంలో అఫిలియేటెడ్ కరస్పాండెంట్ ఎక్కడైనా హౌస్ సైట్స్ ఇవ్వచ్చు అనే ఒక జీవోలు ఉన్నాయి. ఆ జీవోలు మీరు నెట్లో కొడితే అందరికీ ఏర్పడుతుంది. సమస్య ఏమిటంటే చాలామంది అనుకుంటున్నారు ఇది అనుకుంటున్నామని. మేము పాత్రికేయులము ఈ నాయకులకు, ఈ ప్రజాప్రతినిధులకు వార్తలు రాయడం కాదు. మేము సమాజంలో ఉపాధ్యాయులు గౌరవిస్తాము. అరే వీళ్ళు స్కూల్లో ఎడ్యుకేషన్ చేస్తారు, టీచర్లు బుద్ధి విద్యలు చెప్తారు అనుకుంటారు. కానీ మేము ఈ సమాజానికే గురువులం. మారుమూల ఉన్న సమస్యలు, అవినీతి వారికి మనకు సంబంధం లేదు. అయినా మేము విలేకరులు ధైర్యంతో రాస్తున్నారు. బాధితులు మేమవుతున్నాం, లాభకులు వాళ్ళు అవుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, మేము ఈ సమాజానికి ఎన్లైట్ చేసుకుంటూ ఒక పద్ధతి, ఒక మార్గదర్శనాన్ని అది చేస్తున్నాం. అంటే మేము గురువుల కంటే మించిన గురువులం. ఇది గుర్తుంచుకోవాలి. ఇకపోతే సమస్య ఏమిటంటే స్థలాలు ఇస్తామని 3 సార్లు ఇటు దింపుడు అటు దింపుడు. స్థలాలు ఎక్కడో ఇచ్చుడు కాదు, మేము కోరుకున్న చోటనే స్థలాలు కావాలనేది మా డిమాండ్. ఎక్కడో బయట ఇస్తాం, ఎక్కడో అది చేస్తామంటే మేము ఒప్పుకోవడం లేదు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దీనికి మొన్న మా పాత్రికేయ మిత్రులు మంత్రి గారిని కలిశారు. అక్కడ చండీగఢ్ మీటింగ్లో చెప్పాము. అయితే హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి సంబంధించినది సీఎం గారు సంతకం పెట్టారు. వాళ్ళకి ఇష్యూ చేస్తే మండలాల్లో అదవుతుందని చెప్పి మండలాలకు కూడా జీవో పాతది ఉన్నది, మళ్ళీ కొత్త జీవో వస్తుంది. కానీ దీనికి ఒక గైడ్లైన్స్ అది చేస్తున్నారు. రైతు సోదరులారా, మీకు విజ్ఞప్తి చేసేది ఒకటి, మా కార్యాచరణ ప్రణాళిక, మా కార్యవర్గ సభ్యులు, జగిత్యాల ప్రెస్ క్లబ్ మిత్రులు అందరం కూర్చుండి ఏ పంటలో నడిపిస్తామో నౌ నెవర్, ఇప్పుడు కాకుండా ఎప్పుడు కాదు అనే ఒక నినాదం తీసుకొని మేము పాదయాత్రలు చేస్తామా, మంగళార్పులు పట్టుకొని ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్తామా, అప్పుడు మీ సంఘీభావం, రైతు సోదరులు, బడుగు బలహీన వర్గ రైతు కూలి సంఘాలు మా వెన్నంటూ ఉండి మాకు ప్రోత్సహించండి. సమస్య ఇదే. దయచేసి నేను సంఘీభావం తెలుపుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, నేను ఆలస్యంగా ఈ శిబిరానికి రావడానికి కూడా నన్ను క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే నేను నేషనల్ కాన్ఫరెన్స్ మీటింగ్లో నేను చండీగఢ్లో ఉన్నాను, జాతీయ కౌన్సిల్ సమావేశంలో. నిన్న రావాల్సిన ఉండే. ఈ ఉద్యమం ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడి దాకా వెళ్తుంది అనేది మీరు చూడండి, మేము చేస్తాం. ద్విచక్ర వాహనానికి దీక్ష శిబిరంలో కావాలి కావాలి గమనానికి కాలి బాట
పుర్రె మన్ను దాటకు నీ జ్ఞాన బోధమైనది ఏ చరిత్ర నేర్చుకుంది చక్కని పాఠం ఏ క్షణాన మార్చుకుంది దిక్కుల మార్గం రామబాణమా పిండ రామన కష్టం కృష్ణ గీత పిండ నిత్య కురుక్షేత్రం దిగ్గదీసి అడుగు ఈ సిక్కులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు కాలం పాకరాజు గుహలు పాలరాజు గుహాలైనా అడగును మారిందా ఎన్ని యుగాలైనా వేటాదే వేటువదే నాటికదే అంతా ఎక్కడవు నది నీటికి నది చేస్తే వెంట బలవంతులు బతకాలని చూపి మరవకుండా చదాసాలు చదవలేదయ్య కాండ విద్యదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారుగా ప్రజల సమస్యలే తమ సమస్యలు భావిస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఇంటికి గూడుకు కూడా నోచుకోకుండా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పోరాటం చేస్తూ ఉద్యమిస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ అభినందనలు తెలుపుతూ 10 రోజులుగా ఇళ్ల స్థలాల కోసం దీక్ష చేపట్టిన జగిత్యాల జర్నలిస్టుల సంఘీభావంగా మలయాళ జర్నలిస్టులందరూ మద్దతుగా ఈరోజు దీక్షా శిబిరానికి రావడం జరిగింది. అందరికీ ఉద్యమ అభివందనాలు. ప్రతిసారి కూడా జర్నలిస్టులు అన్ని రకాలుగా మోసపోతున్నా చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్తూ రాజకీయ నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ వార్తలే లక్ష్యంగా రాత్రి భావాలనుకుంటూ కష్టపడుతూ రాస్తూ కూడా కనీసం ఎవరు కూడా మనకు సపోర్టుగా లేకుండా ఇస్తామని చెప్పుకుంటూనే వెంకట వేస్తూ మనకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరం మూకుమ్మడిగా నిజంగా ఎంతోమంది ఇప్పుడు సురేంద్ర లాంటి వాళ్ళు చాలామంది కూడా రాజగోపాల్ చాలామంది కూడా కొత్త పాత చిన్న పెద్ద పత్రికలంటూ లేకుండా అంటే జర్నలిజం వృత్తిగా భావించి దానికోసం పట్టుదలతో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు కూడా ఇళ్ల స్థలాలు సాధించడం మన ప్రాథమిక హక్కు. ఎందుకంటే మనకు ఇంతకంటే ఎక్కువ సాధించేది ఏం లేదు. మన వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఎటువంటి లబ్ధి లేదు. మనం కేవలం మన సంస్థ టార్గెట్లకు అనుగుణంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. సో కనీసం వ్యక్తిగతంగా మనం లబ్ధి పొందేది ఏకైక లబ్ధి ఇళ్ల స్థలాలని నేను భావిస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఈ ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు ఈ దీక్ష శిబిరాన్ని మన తెలంగాణ ఉద్యమంలో సుల్తానాబాద్లో మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూగా సంవత్సరానికి పైగా నిర్వహించినట్టు మనం కూడా ఈ దీక్ష శిబిరాన్ని సంవత్సరమైనా సరే ఎంతైనా సరే అందరూ దిగి వచ్చి మనకు సపోర్ట్ చేసి ఇస్తామని చెప్పేసి మనకు హామీ ఇచ్చి ఇక్కడే మనకు అందరికీ ఒక భరోసా ఇచ్చినప్పుడు మాత్రమే మనం దీక్ష విరమించుకోవాలని నేను భావిస్తున్నా. అప్పటి వరకు ఆ జర్నలిస్టులు అందరం ఐక్యంగా ఉంటూ ఒకరికొకరికి తోడుగా నిలుస్తూ మన హక్కులు సాధించే వారికి పోరాటం చేద్దామని చెప్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై కామ్రేడ్ జర్నలిస్ట్. వాయిస్ తీసుకుంటాం వాయిస్ ఐక్యత కావాలి కావాలి ఇవ్వాలి ఇవ్వాలి జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత పరిష్కారమే ధ్యేయంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జగిత్యాల జర్నలిస్టులకు గత 30 ఏళ్ళుగా మాకు కనీసం గూడు కట్టుకునేందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాలను పాలకులను అధికారుల చుట్టూ చెప్పులరిగేలా కాదు కాళ్ళరిగేలా తిరిగినా మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మేము ప్రజా సమస్యల కోసం మా సమస్యలను పక్కన పెట్టి మా కుటుంబాలను పక్కన పెట్టి చాలని వేతనాలతో అరకుర వసతుల మధ్య అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ
అనేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలి, సొంతింటి కల నెరవేర్చాలని చెప్పేసి 30 ఏళ్ళుగా కోరుతున్న ఈ పాలకులు, ఈ ప్రభుత్వం, ఈ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక గత్యంతరం లేక ఇక చావో రేవో ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా గత 15 రోజులుగా ఆందోళన బాట పట్టినాం పాత్రికేయులం. మేము ఎప్పుడైనా ప్రజా సమస్యలను ఎత్తి చూపడమే తప్ప మా సమస్యల గురించి మేము పట్టించుకోలేదు. అయ్యా, మా గురించి ఆలోచించండి, మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ అవినీతి అక్రమాలను వెలికితీస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ అర్హులకు అందేలా చేయడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. మా కనీస హక్కుగా మాకు గూడు కల్పించాల్సి ఉండగా ప్రభుత్వాలు ఎందుకో కానీ మా మీద చిన్నచూపు చూస్తూ గత 30 ఏళ్ళుగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము అన్ని రాజకీయ నాయకుల అభివృద్ధి కోసం మేము పాటుపడ్డాం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటే మా సంక్షేమం గురించి పట్టించుకోకుండా మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఇలా రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఈ పాలకులు. ఈ నేపథ్యంలో మా ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా గత 15 రోజులుగా ఆందోళన పట్టపట్టాం. 5 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించి గత 10 రోజులుగా ఈ నిరసన దీక్ష చేస్తున్నాం. అయినా ఇప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేదు. ఇంకా తాడో పేడో తేల్చుకుందామని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే తప్ప, పోరాటం చేస్తే తప్ప మా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేము. ఇక ఏదైనా మంచిదే, మన ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు పోరాటం చేద్దాం, మన ఇళ్ల స్థలాలను సాధించుకొని ఒక సొంత ఇంటి కల నెరవేర్చుకుందామనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి మీకు మేమున్నాం, మీ దీక్ష సరైంది, మీరు చేస్తున్న కోరిక న్యాయబద్ధమైంది, మీ అందరికీ అర్హులైన జనులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనంటూ మాకు సంఘీభావం తెలిపేందుకు ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా బాధ్యులందరికీ పేరు పేరున మా జర్నలిస్టుల తరఫున నమస్సుమాంజలు ధన్యవాదాలు చేస్తూ, ఏ ప్రోగ్రాం చేసినా రాజకీయ నాయకులే కానీ నేతలే కానీ ఎవ్వరు ఏది చేసినా బయట చీకటి నుండి బయటకు తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి తేటదిల్ల చేసి ప్రతి ఒక్క భావి భవిష్యత్తులకు వాళ్ళ గురించి ఆలోచించి ప్రతి సంక్షేమ పథకాలు కానీ అడుగంటిన వాళ్ళ గురించి కానీ ప్రతిదీ వెలుగులోకి తీసేదే మన పాత్రికేయ మిత్రులు. వాళ్ళు చీకట్లో ఉండి వాళ్లకు సొంత గూడు కళ లేకపోవడం మనకు చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరం. ఎందుకనంటే ఎవరికైనా ప్రతి ఒక్కరికి జీవిత కళ ఇల్లు. మనకు కావాల్సింది సొంత ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, మెయిన్ చదువుకోవడానికి చదువు. కానీ నీడ లేనిది ఏది లేదు. అద్దె ఇళ్ళల్లో ఉండడానికి ఈ రోజులల్లో నెలకు ఆ జీతాలు సరిపోలేదు. కానీ వాళ్ళు కోరేది ఏంది? స్థలం. ఇప్పటికి ఎన్నోసార్లు 30 సంవత్సరాల నుండి వాళ్ళ కళ, వాళ్ళ ధ్యేయం, వాళ్ళ లక్ష్యం. 30 సంవత్సరాల నుండి ఎన్నో ప్రభుత్వాలు మారాయి, వచ్చాయి, పోయాయి. వాళ్ళని మభ్యపెడుతూ వాళ్ళని మాయ మాటలు చెప్పినట్టుగా మభ్యపెట్టి వాళ్ళనే పత్రికేయులనే మన గురించి ప్రతిదీ అర్థంలాగా చూపించే వాళ్ళనే మభ్యపెడుతున్నారనంటే మనము ఎంత బాధాకరమో చెప్పలేనిది. నేను మాత్రం ఇప్పుడు చేసేది ఏంటంటే ఈ పత్రికేయులు మూలం. ఏ పని చేసినా, ఏ వర్క్ చేసినా కలం. నేను కలం ఉన్నదంటే కలం ఉంటే ఏదైనా సాధిస్తుంది, ప్రతిదీ బయట పెట్టేది. ఇప్పుడు వీళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే మాత్రము ఈ రాజకీయ నాయకులకు కానీ ఈ చిత్తశుద్ధి ఉంటే మన ప్రజల గురించి పట్టించుకునే నాయకులు అంటే ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు, అడగంటిన వాళ్ళందరి గురించి ఆలోచించే వాళ్ళే పత్రికేయ మిత్రులు. వాళ్లకు న్యాయం జరగండి. ఎవరికి న్యాయం చేస్తారు మీరు? ప్రతి ఇంటికి ప్రతి ఇల్లు లేని మహిళ ఉండొద్దు అన్నారు. ఇప్పుడు వచ్చిన మన ప్రభుత్వం ప్రతి ఇంటికి ఇల్లు, గృహలక్ష్మి అన్నారు, ఎన్నో పథకాలు అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు. ఏ గ్యారెంటీ లేదు. 100 రోజులలో అన్నారు, 100 రోజులు అయిపోయింది. మరి ఏమి చేస్తున్నారు? పొయ్యి నుండి పేన మీద పడ్డట్టు అయింది. మన తెలంగాణ తెచ్చుకోవడం, మన కళలు, మన సహకారము, నిధులు, నియామకాలు. ఇల్లు లేని వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు ఉండాలా, స్థలాలు ఉండాలని, ఉద్యోగాలు ఉండాలనే మనము తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ
ఒకసారి 10 సంవత్సరాలు కుటుంబ పాలన అయింది. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ సొంత పాలన చేస్తున్నారు. మీరు గెలిపిస్తున్నారు కానీ మేము సొంత డబ్బు కాదు, మా డబ్బు, ప్రజల డబ్బుతోటి మాకు ఇచ్చే నిధులు ఏంటి, అడిగింది ఏంది? ఓన్లీ నేల, ఇల్లు కట్టుకోవడానికి నా అన్న తమ్ముళ్ళు అడిగింది ఓన్లీ స్థలము. ఆ స్థలం ఇస్తే ఆవాస్ యోజన కింద నేను ఇల్లు కట్టియడానికి కేంద్రం నుండి వచ్చే ఇళ్ళ నుండి మీకు ఖచ్చితంగా నేను ఇచ్చే పూచి నేను భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రం నుండి ఆవాస యోజనగా మీకు నేను ప్రతి ఒక్కరికి స్థలాలు రాష్ట్రం ఇస్తే కేంద్రం నుండి నేను ఇల్లు కట్టించే పూచి నాది అని ఇప్పుడు హామీ ఇస్తున్నాను. అన్నలకు ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి. వాళ్ళే మనకు పునాది, వాళ్ళే మనకు జ్యోతుల్లాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ జ్యోతులన్నీ చీకటిగా చేయొద్దని నేను ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాను. వాళ్ళు తలుసుకుంటే గద్దెనెక్కిన వాళ్ళని గద్దె దించవచ్చు. కాబట్టి ఖబర్దార్, జాగ్రత్త. మీరు ఆచి చూసి వీళ్ళ కోసం పాటుపడి మన అన్నల కోసం, పత్రికా విలేకరుల కోసము, మన మీడియా కోసము మీరు పనిచేయాలా. మన వీళ్ళ కోసం పనిచేయకుంటే ఏది లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఇస్తున్నా. ఇది వచ్చేదాకా, స్థలం వచ్చేదాకా మీకు ఎన్నంటూ మీకు అందుబాటులో మేము ఉంటాము. మేము ఎన్నంటూ పోరాడడానికి ప్రతినిత్యం మేము సహకరిస్తామని నేను మాటిస్తున్నానన్నా. కానీ ఇచ్చేదాకా మాత్రం వదిలిపెట్టేది లేదు. ఎక్కడికైనా తీసుకెళ్దాము, అసెంబ్లీ దాకైనా తీసుకెళ్దామన్నా మీతో పాటు మేము ఉంటాం. మీకు భరోసా ఇస్తున్నాను, నేను మాట ఇస్తున్నాను. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున జై శ్రీరామ్, భారత్ మాతాకి జయ. మాకంటే ఎక్కువ మహిళా మనులైన మీకే తెలుసు, అద్దె ఇళ్లలో నివాసం ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని అంటే అరకొర వసతుల మధ్య ఎంత ఇబ్బంది పడతామని మీ అందరికీ తెలుసు. అన్న మీరు చేస్తున్న దీక్ష న్యాయబద్ధమైంది. మీకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు జర్నలిస్టులకి ఇవ్వాలి, కేటాయించాలి భూములు జర్నలిస్టులకు. వెంటనే పోరాడదాం జర్నలిస్టులకు అండగా. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్టీఓ చౌరస్తా వద్ద జర్నలిస్టులు చేపడుతున్నటువంటి నిరసన దీక్ష 10 రోజులు కావాల్సి వస్తుంది. దీనికి సంఘీభావంగా మేము అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISFగా ఈరోజు మేము వీళ్ళకి మద్దతు తెలుపుతున్నాం, సంఘీభావం తెలుపుతున్నాం. ఏదైతే జర్నలిస్టులకు హామీ ఇచ్చిందో ప్రభుత్వం, అది చెప్పడం వరకే ఉంది. కానీ ఇప్పటి వరకు కనీసం వాళ్ళకి భూమి కేటాయించింది లేదు, వాళ్ళకు ఇళ్ల స్థలాలు కేటాయించింది లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. అట్లాగే ఈ పోరాటం అనేది చూసుకుంటే గత 30 ఏళ్ళ నుంచి కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. దీన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, మంత్రులు మారుతున్నారు, కానీ మన జర్నలిస్టుల సమస్యలు అయితే మారడం లేదు. తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే జర్నలిస్టుల పక్షాన AISFగా మిగతా సంఘాలు అన్నింటిలో కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి జర్నలిస్టులకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే పొద్దున లేస్తేనే వాళ్ళు పెన్ను పేపర్ పట్టుకొని ఎక్కడ వార్తలు ఉన్నాయా, ఎక్కడ సమస్యలు ఉన్నాయా, వాటన్నింటినీ వెలికి తీసి ప్రజానికానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వాటిని చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ఇవాళ జర్నలిస్టులు కనుక లేకపోతే సమాచారం అనేది కూడా ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, ఎవరికి కానీ, మేధావర్గానికి కానీ సమాచారం అనేది అందుబాటులోకి వచ్చిందంటే ఈ సమాజంలో జర్నలిస్టుల పాత్ర అనేది చాలా కీలకమైనది. అటువంటి జర్నలిస్టులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఉండడానికి ఇల్లు, భూమి, స్థలం ఖచ్చితంగా కేటాయించాలన్నది న్యాయమైన డిమాండ్గా పరిగణించి గత 30 ఏళ్ళ నుంచి వాళ్ళు పోరాటం చేస్తారు. ఈ సంవత్సరం 10 రోజులకు అవుతున్న నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. తక్షణమే స్పందించాలి. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారని తెలిసింది. కానీ అసెంబ్లీలో దీనిపైన చర్చ జరగాలి.
అట్లాగే తక్షణమే జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా నిజమైన అర్హులైన జర్నలిస్టులకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ మా మద్దతు మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే జర్నలిస్టులకు సంబంధించి ఒక చిన్న పాట. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది అన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది అన్నా. అద్దె కొంప తప్ప సొంత ఇల్లు లేదురా, అద్దె కొంప తప్ప సొంత ఇల్లు లేదురా, ఎంత కష్టపడిన కొను గ్యారంటీ లేదురా. అన్నా విలేకరన్నా మీ బాధ్యత గొప్పది అన్నా. పొద్దున్న పెన్ను పేపర్ అవుతావు, పొద్దుగాల లేచి నువ్వు ఉరుకుతుంటావు. పొద్దున్న పెన్ను పేపర్ అవుతావు, పొద్దుగాల లేచి నువ్వు ఉరుకుతుంటావు. అద్దె కొంప తప్ప సంటు భూమి లేదురా, అద్దె కొంప తప్ప సంటు భూమి లేదురా, ఎంత కష్టపడిన కొలు గ్యారంటీ లేదు. అన్నా మీ బాధ్యత గొప్పది రన్నా, అన్నా విలేకరన్నా మీ బాధ్యత గొప్పది అన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్రమ్ గారు. పోరాడదాం 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 పోరాడదాం. న్యాయం చేయాలి న్యాయం చేయాలి. గత కొన్ని రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షకి 12వ రోజు నిరాహార దీక్షకి మేము మా ప్రశ్న తరఫున వారికి మద్దతు తెలపడానికి వచ్చాం. వారి కోరికలు సమంజసమైనవి కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వారి కోరికలు నెరవేర్చాలని మా ప్రశ్న తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గత 10 రోజులుగా పాత్రికేయ మిత్రులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలపడానికి మేము జగిత్యాల ట్రస్ట్ తరఫున వచ్చాం. నిజం చెప్పాలంటే పాత్రికేయ మిత్రులు అంటే వాళ్ళ జీవితాలను అంకితం చేస్తూ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. అంటే దీంట్లో దాదాపు 99% మా అంటే మిత్రులే ఉన్నారు. వాళ్ళందరూ ఎంత సంపాదించారో కూడా నాకు తెలుసు, అంటే ఎంత కోల్పోయారో తెలుసు. వాళ్ళకు నిజంగా ఎవరికైనా ఇవ్వాలంటే ఏది ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు కాదు ఇల్లు కట్టి ఇవ్వాలి అంటే పాత్రికేయ మిత్రులకు మొదటగా ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే ల్యాండ్ ఎక్కడ దొరకట్లేదు అనే ఒకటి వినిపిస్తున్నది. మన ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా కార్యాలయాలు కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే వెల్దుర్తి శివార్లో 90 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉన్నది. అక్కడికి మిగతావి తరలించి పాత్రికేయ మిత్రులకు ధర్మ క్యాంప్లో ఇవ్వాలని అనుకుంటే వాళ్ళు అంటే నాయకులంతా వస్తున్నారు పోతున్నారు. నేనైతే చూస్తున్నాను, పత్రికలలో చూస్తున్నాను, వార్తలలో చూస్తున్నాను, వస్తున్నారు పోతున్నారు. కానీ మరి ఇప్పటివరకు పాత్రికేయ మిత్రులకు వాళ్ళు ఏమి హామీ ఇచ్చారో నాకైతే తెలియదు. కానీ దయచేసి నాయకులంతా కలిసి అనుకొని వాళ్ళ కోరిక నెరవేరిస్తే మేమంతా చాలా సంతోషిస్తాం. చేసినటువంటి దీక్ష వాస్తవంగా చాలా 100% నిజం. కానీ ఇన్ని రోజుల వరకు కూడా ఎన్నో గవర్నమెంట్స్ మారినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వీళ్ళకి న్యాయం చేస్తాం, ఇలా స్థలాలు ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. మన ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పత్రికా సమక్షంలో ఎన్నోసార్లు కూడా మేము వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రతి ఒక్క విషయాన్ని ఎన్నో జరుగుతున్నటువంటి సమాజంలో వెలికి తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయడం, రాజకీయంగా కానీ అన్ని రకాలుగా ముందుకెళ్ళి నాయకుల్ని అడగటం చేసేటువంటి దాంట్లో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి ఈ పత్రికా విలేకరులు. వీరు లేకపోతే సమాజంలో చైతన్యం అనేది చాలా వెనుకబడి ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మనకు శాశక్తుల ఏ రాత్రి అయినా ఎప్పుడైనా వాళ్ళు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టుగా వాళ్ళు కూడా పత్రికా విలేకరుగా వాళ్ళు కూడా న్యూస్ రాబట్టడానికి ఎన్నో కష్టాలు చేసి తీసుకొచ్చినటువంటి న్యూస్ని కూడా మనం అందరం చదువుతాం. దాని మీద స్పందన తేజవంతంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే స్పందించి వీళ్ళకు తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టేయాలని చెప్పని మేము తస్మా తరఫున గవర్నమెంట్ని డిమాండ్ చేస్తాం. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత.
గత 10 రోజులుగా ఇళ్ల స్థలాల సాధన కోసం దీక్ష చేపట్టిన జర్నలిస్టులకు మా జగిత్యాల ప్రెస్ రిపోర్టర్లు, మీడియా మిత్రులందరూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా 10 రోజుల నుంచి ఇళ్ల స్థలాల కొరకు, ఇళ్ల కొరకు ఏదైతే దీక్షలో ఉన్నారో వాళ్ళకు మనం సానుభూతి తెలుపుతూ ఏదైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో, వాళ్ళు ఏదైతే ప్రాణం మీద కష్టపడి వాళ్ళు ఏదైతే రిపోర్ట్ చేస్తారో, రిపోర్టింగ్ చేసి వాళ్ళ ఆఫీసులు పంపే ఆ రిపోర్ట్ అంతా జనాల లోపల తీసుకుని వస్తారో దానికి మా నాయకులందరూ కలిసి గవర్నమెంట్ తరఫున ఏదైతే వీళ్ళు డిమాండ్ పెట్టారో వాళ్ళ డిమాండ్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. మరి ఇంతవరకు వారికి సమస్య పరిష్కారం చూపించకపోవడం మరి తెలంగాణ గవర్నమెంట్ వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరించాలని, మరి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి మరి ఆ రోజు తెలంగాణ వస్తే మా అందరి బతుకులు మారుతాయి, మా జర్నలిస్టులకు అన్ని రకాల సదుపాయాలు వస్తాయని వాళ్ళు ముందుండి కొట్లాడారు. నిజంగా ఆ రోజు వాళ్ళు ముందు లేకపోతే ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమము రాకపోయి ఉండే. ఈ తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఇప్పటికే మరి మన గవర్నమెంట్ చేయాల్సింది ఉండే. మరి 10 సంవత్సరాలు అయిపోయింది. కనీసం ఇప్పుడైనా మన గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఈ విషయమై గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మరి సాధ్యమైనంత తొందరగా వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని మేము వారిద్దరిని కోరుకుంటూ మరి గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తున్నాం. కాబట్టి తొందరగా ఈ సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష కొనసాగించిన జర్నలిస్టు చేయాల్సిందిగా రాజుల రాజేందర్ బృందాన్ని కోరుతున్నాం. అలాగే ఇంటి దగ్గర పోతాయి. భయ్యా